కార్డుల చోరీ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన కోటా పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు కొనసాగిన చర్చలో 2014-15 ఖాను సేకరించిన ధాన్యం బకాయిలు 1468.94 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి పత్రం అందజేశారు. ఇదే విధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యం బకాయిలు దాదాపు 343.27 కోట్లు విడుదల చేయడంతో పాటు సీఎంఆర్ డెలివరీ గడువు పొడిగించాలని కోరారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ జరగలేదు. ఈ క్రమంలో కార్డుల జారీకి రేవంత్ సర్కారు కసరత్తు చేస్తుంది. ఎన్నికల కోడ్ ముగియడంతో దీనిపై ముందడుగులు వేయాలని భావిస్తుంది సర్కారు.